హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. ఈరోజు నేను మీకు నా జుట్టు ఇంత బ్లాక్గా ఉండడానికి సీక్రెట్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రై ప్యాన్లో మెంతులు ఒక స్పూన్, మీ గుప్పెడు వెల్లుల్లి రేకులు, ఓన్లీ వెల్లుల్లి రేకులు, గుప్పెడు కరివేపాకు, ఈ మూడింటిని డార్క్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అంటే మొత్తం ఆ వెల్లుల్లి, కరివేపాకు, మెంతులు మూడు కూడా నల్లగా అయిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఓన్లీ ఫ్రై ప్యాన్ మీద డ్రై రోస్ట్, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. దీనివల్ల హెయిర్ సిల్కీ అవుతుంది. అలాగే చూడండి, చాలా మందికి చిన్న ఏజ్లో వైట్ హెయిర్ రావడం, లేదంటే ఒక 40-50కే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. చాలా రోజులు అసలు వీళ్ళు హెయిర్ డై చేస్తున్నారా అన్నట్టు ఉంటుంది. అంత బ్లాక్గా హెయిర్ మెయింటైన్ అవుతుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇది నాకు తెలిసి ఒక 4 years నుంచి యూస్ చేస్తున్నాను. మా అమ్మకు కూడా నార్మల్గా హెయిర్ డైస్ వాడేది. మనకి తెలుస్తూనే ఉంది కదా, ఎక్కడ లేని రోగాలన్నీ వస్తున్నాయి దానివల్ల, హెయిర్ డైస్ వల్ల. అందుకని ఇదంతా కాదు అని చెప్పి ఇది చేసి ఇచ్చా అనమాట. మా అమ్మ 1 monthకి ఒకసారి పెట్టుకుంటారు దీన్ని. ఫస్ట్ హెన్నా పెడతారు, హెన్నా తర్వాత 2 days గ్యాప్ ఇచ్చి దీన్ని పెట్టుకుంటారు. సో 1 month వరకు హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుంది. న్యాచురల్ హెయిర్ డై అనుకోవచ్చు. డై అని నేను దీనికి పేరు పెట్టాను, ఎందుకంటే హెయిర్ డైకి ఇంకొంచెం కలపాల్సి ఉంటుంది. ఇది మాత్రం హెయిర్ బ్లాక్గానే ఉంచుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు ఎన్ని వైట్ హెయిర్ ఉందో ఆ వైట్ హెయిర్ కాకుండా మిగిలిన బ్లాక్ హెయిర్ అయినా ఉంటుంది కదా, అది అట్లీస్ట్ వైట్ అయిపోకుండా వాళ్ళకి చేస్తుంది. అదే కంప్లీట్గా ఇంకా బ్లాక్ హెయిరే ఉన్న వాళ్ళే అనుకోండి, దీన్ని వాడితే వైట్ హెయిర్ చాలా లేట్గా వస్తుంది. అంటే వీళ్ళు ముసలి వాళ్ళు అయ్యారు అని వాళ్ళు చెప్పుకుంటే గానీ తెలియదు. జుట్టును చూసి మనుషుల్ని చెప్పలేరన్నమాట. అంతలాగా మీ హెయిర్ని బ్లాక్గా ఉంచుతుంది. ట్రై చేసి చూడండి ఒక్కసారి. దీన్ని ఏ ఆయిల్తో మిక్స్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. దాన్ని ఆయిల్తో మిక్స్ చేసి 2 గంటలు ఆయిల్లో నాననివ్వండి కంప్లీట్గా. ఒక 8 o'clockకి కానీ మీరు ఆయిల్లో ఈ పౌడర్ వేసి కలిపారనుకోండి, 10 o'clock వరకు దాన్ని అలా ఉంచండి. 10 తర్వాత ఆయిల్తో పాటుగా మొత్తం ఆ పౌడర్ని మీ హెయిర్కి కంప్లీట్గా అప్లై చేసేసుకోండి. ఒక 1 hour ఉంచితే సరిపోతుందండి. 1 hour ఉంచిన తర్వాత మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా హెయిర్ వాష్ చేసుకోండి. నా వరకు మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో అని మీరు కనుక నన్ను అడిగితే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను షీకాయ్ రీటా కలిపినది పౌడరే వాడతాను షాంపూగా అని చెప్పి. సో నేనైతే దాంతోనే హెయిర్ వాష్ చేస్తాను. నా హెయిర్ హెల్త్ మళ్ళీ హెయిర్ ఫాల్ తగ్గి ఈ మాత్రమైనా ఉంది అంటే కాస్త కష్టమైన అలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేయడం వల్లే నేను నా హెయిర్ ఫాల్ తగ్గించుకోగలిగానండి. సో అందుకని నేను మళ్ళీ షాంపూల జోలికి అంత ఈజీగా వెళ్ళను. టైం ఉంటే నేను ఈ పౌడర్తోనే హెయిర్ వాష్ చేసుకుంటాను. టైం లేకపోతే మాత్రం అప్పుడప్పుడు షాంపూ పెడతా, చాలా రేర్ కేసెస్ అంతే. మ్యాక్సిమం ట్రై చేయండి. చూసారా ఎంత బ్లాక్గా అయిందో? సో ఇలా ఈ స్టేజ్కి వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోండి. కంప్లీట్గా చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోండి. కాస్త ఫైన్ పౌడరే అవ్వాలి. నేను చూపిస్తున్నా చూడండి, ఇంతలాగా ఫైన్ పౌడర్ చేసుకోండి. చల్లగా అయ్యాక అది చేతికి అంటుకోకుండా రావాలి. అలా పౌడర్ చేసుకుని దీన్ని అయితే ఆముదంతో కలుపుకోండి, లేదు అంటే మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె, ఆ రెండిట్లో దేంతో అయినా కలుపుకోండి. ఇది ఆవాల నూనె, ఇది ఆముదం. ఈ రెండిట్లో దేంతో అయినా సరే దాన్ని మిక్స్ చేయాలి.
మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.